అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు అధిష్టానానికి ఓవైపు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో మరోవైపు సిట్టింగ్ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చికాకు పెడుతున్నాయి. దీంతో సీఎం జగన్ ఇన్ఛార్జ్ల మార్పు 5 జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో చేపట్టిన మార్పుల వల్ల తలెత్తిన ఇబ్బందులతో పాటు సిట్టింగ్ల తాజా రాజీనామాల్ని ఒకేసారి కౌంటర్ ఇచ్చేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ల మార్పుల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడుదల రజనీని అక్కడి నుంచి గుంటూరు పశ్చిమ సీటుకు మార్చారు. దీంతో ఆమె అక్కడ పనిచేసుకోవటం మొదలు పెట్టేశారు. అయితే తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని అధిష్టానం కోరటం, దానికి నిరాకరిస్తూ ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ 5వ జాబితాలో నర్సరావుపేట సీటుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నర్సరావుపేట ఎంపీ సీటులో మంత్రి విడుదల రజనీని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నర్సరావుపేట ఎంపీ స్థానంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ కు అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన గెలిచే అవకాశాలు లేవని తేలిపోవడంతో వైసీపీ దృష్టి ఇప్పుడు మంత్రి విడుదల రజనీపై పడింది. ఇప్పటికీ గుంటూరు పశ్చిమ సీటుకు మార్చిన రజనీని తిరిగి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అదే జరిగితే వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుల్ని వెనక్కి తీసుకున్న తొలి నియోజకవర్గంగా గుంటూరు పశ్చిమ నిలవబోతోంది. For more updates, keep watching Vihaరీ News.